బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు. గడ్డం వివేక్కు కార్మిక శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక శాఖల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. ఈ తాజా విస్తరణలో తెలంగాణ కేబినెట్లోని మంత్రుల సంఖ్య 15కు చేరింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలలో ఎలాంటి మార్పులు చేయకుండా ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న శాఖలనే కొత్తగా నియమితులైన మంత్రులకు కేటాయించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు. గడ్డం వివేక్కు కార్మిక శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశు సంవర్ధక శాఖల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శాఖలు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కొత్తగా ప్రమాణం చేసినటువంటి ముగ్గురు మంత్రులకు వివేక్ వెంకటస్వామి కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్, అదేవిధంగా వాకిటి శ్రీహర్లకు శాఖలు కేటాయిస్తూ కూడా నిన్న రాత్రి GAD నుండి కూడా ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే అడ్లూరు లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ బాధ్యతలు శాఖలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. గడ్డం వివేక్ కు కార్మిక శాఖతో పాటు గనుల, భూగర్భ వనరుల శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి ఆ క్రీడలు, యువజన సర్వీసులు, పశు సంవర్ధక శాఖ బాధ్యతల్ని అప్పగిస్తూ కూడా GAD నుంచి కూడా ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా విస్తరణలో కూడా ఈ కేబినెట్ లోని మంత్రుల సంఖ్య మొత్తం 15కి చేరింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలో ఎలాంటి మార్పులు చేయకుండా ముఖ్యమంత్రి తన వద్ద ఉన్నటువంటి శాఖలనే కొత్తగా నియమితులైన మంత్రులకు కేటాయించారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా కీలక శాఖలను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ హోంశాఖ, NAUD, విద్యాశాఖ, న్యాయశాఖ, కమర్షియల్ ట్యాక్స్, GAD, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్స్, ఇంకా 7 శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా 3 రోజులు ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో కూడా ఈ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించడం, దాంతోపాటు పాత శాఖ అంటే పాత మంత్రులకు సంబంధించి సీనియర్ మంత్రులకు సంబంధించిన శాఖల మార్పుల చేర్పులపై కూడా చర్చ జరిగింది పెద్ద ఎత్తున. ఇప్పటికే సీనియర్ మంత్రులు తమ దగ్గర ఉన్నటువంటి శాఖల్ని మార్చాలంటూ కూడా ఇప్పటికే ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏదైతే మల్లికార్జున ఖర్గే, KC వేణుగోపాల్ని కలిసి చర్చ జరిపారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కను కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా ఢిల్లీ పిలిపించి వారితో కూడా చర్చలు జరిపారు. శాఖల అంశాలకు సంబంధించి చర్చలు జరిపిన తర్వాత ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఇక చివరిగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిట్చాట్లో కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. మంత్రుల శాఖలు ఎవరి మారట్లేదు, కేవలం తన వద్ద ఉన్న శాఖలే కేటాయిస్తాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం నేపథ్యంలో కూడా ఆయన ఢిల్లీ నుండి హైదరాబాద్ తిరిగి రాగానే PS IVR కృష్ణారావుతో కూడా ప్రత్యేక సమావేశమై ఈ శాఖల కేటాయింపులపై కూడా ఆ కొలిక్కి తీసుకొచ్చి ఆ మంత్రులకైతే శాఖలు కేటాయించారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు శాఖలు అంటే బాధ్యతలు మంత్రులుగా స్వీకరిస్తారని చెప్పొచ్చు. కేటాయించిన ఛాంబర్లు కావచ్చు, శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు అయితే బాధ్యతలు అయితే స్వీకరిస్తారు. మొత్తానికి 3 రోజుల ఏదైతే ఈ చర్చల అంశానికి తెరబడింది. కొత్త మంత్రుల శాఖలు అయితే కేటాయించారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.